ప్రపంచంలో ఉన్న మూవీ లవర్స్ అందరికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఒక మంచి యాక్షన్ థ్రిల్లర్ తోటొచ్చేసిన అడ్వెంచర్ తోటి సినిమా అయితే ర్యాంప్ ఉంటదసలకి. మీరు చూస్తే మస్తుంటది. ఆల్రెడీ కొంతమంది చూసే ఉంటారు. కొంతమంది చూడని వాళ్ళకి ఇది కొంచెం కీవర్డ్స్ టైపే చెప్తున్నాను నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి. ఆల్రెడీ నేను అంటే చెప్తున్నాను 'జాకీ చాన్‌కి' ఎంతమంది ఫేమస్ ఉంటారో, 'జాకీ చాన్‌కి' ఫైట్స్ అన్నా, యాక్షన్స్ అన్నా చాలా చాలా ఇష్టం కాబట్టి తన ఫిల్మ్స్ రేర్‌గా వస్తాయి. చాలా బాగుంటాయి. సో, ఇప్పుడు దీంట్లో యాక్టర్స్ వచ్చేసి మన 'జాకీ చాన్' గారు. సినిమా పేరు వచ్చేసి 'చైనీస్ జోడెక్స్' 2012లో రిలీజ్ అయింది. వెల్కమ్ టు ద ఓజస్ బ్యాకిల్ నేత. మనం సినిమాలో కొన్ని పాయింట్స్ మాట్లాడుకుందాం. నంబర్ 1, ఈ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా స్టన్నింగ్‌గా ఉంటుంది. ఈ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా గ్రిప్పింగ్‌గా ఉంటుంది. చాలా మెస్మరైజ్ చేస్తది. ఎందుకంటే యాక్షన్ ప్యాక్ తోటి ఈ సినిమాలో స్టోరీ అయితే చాలా వాల్యూ అసలకి. ఎందుకంటే మనం చూస్తుంటేనే చాలా స్టన్నింగ్ ఎమోషన్స్ అలాగే స్టన్నింగ్ ఎలివేషన్స్ చాలా బావుంటాయి. మన 'జాకీ చాన్' గారి రేర్ ఫైట్స్ అయినా, రియల్ ఫైట్స్ అయినా చాలా తెలిసిన విషయం మనకి. సో, ఈ సినిమాలో ఉంటాయి. నంబర్ 2, ఈ సినిమా స్టోరీ ప్లాట్ అయితే చాలా సింపుల్‌గా ఉంటుంది. ఈ సినిమా యొక్క మెయిన్ స్టోరీ ప్లాట్ వచ్చేసి ఏందంటే, చైనా రాష్ట్రచక్రంలోని 12 ప్రాచీన జంతు అవశేషాలు దొంగిలించబడతాయి. సో, అప్పుడేందంటే ఏషనాక్ అనే ఒక భద్రతా సైనికుడు మర్సనరీ వాటిని తిరిగి తెచ్చేందుకు బయలుదేరుతాడు. అతనితో పాటు ఒక చైనా విద్యార్థి మరియు ఒక ఫారిస్ మహిళ కూడా ప్రయాణిస్తూ ఉంటారు. సో, ఈ క్రమంలో ఏందంటే చాలా జరుగుతాయి. సో, వాళ్ళేందంటే ఆ 12 రాశి చక్రాలను కనిపెట్టడానికి బయలుదేరుతారు. నంబర్ 3, ఈ సినిమాలోని విలన్స్ అయినా, క్యారెక్టరైజ్ అయినా చాలా స్టన్నింగ్‌గా ఉంటాయి. ఎందుకంటే ఇందులో ఎక్కువ మాఫియా టైప్ ఉంటది. ఎందుకంటే అంటే అవి విగ్రహాలనేవి రాశి చక్రాలనేవి చాలా విలువైనవి. కొన్ని కోట్ల విలువైనవి. సో, ఐన్‌స్టైన్‌కి సంబంధించిన ప్రాచీన కొన్ని అంటే కొన్ని సంబంధించిన కొన్ని విశేషాలుంటాయి గదా! విగ్రహాలు. సో, అలాంటి రేర్ క్వాలిటీలో ఈ 12 చక్రాలనమాట. వీటిని దొంగిలిస్తారు. సో, మీరు కనుక్కున్నారా లేదా అని జెప్పేసి ఇదనమాట. నంబర్ 3, ఈ సినిమాలో అయితే బీజీఎమ్స్ అయినా, యాక్షన్ ఫ్యాక్ట్స్ అయినా, కొన్ని విజువల్స్ అయినా చాలా విజువలైజ్‌గా చాలా స్టన్నింగ్‌గా ఉంటాయి. చూడ్డానికి ఇంకా ఇంప్రూవైజ్ చేస్తాయి. చాలా ఫ్రెష్‌గా ఉంటాయి. నంబర్ 4, ఈ సినిమాలో మెయిన్ హైలైట్ ఏందంటే మన 'జాకీ చాన్' గారు, అలా కొంతమంది యాక్టర్స్ కూడా ఉన్నారు. చాలా బాగా చేశారు. ఫైట్స్ బాగుంటాయి. రియల్ లొకేషన్‌లో చేశారు. రియాలిటీగా చేశారు. చాలా మెస్మరైజ్ చేస్తాయి. ఆల్రెడీ చెప్పాను కదా! యాక్షన్ అడ్వెంచరు ఇందులో ఏందంటే గోల్డ్ సంబంధించిన కొన్ని ట్రెజర్ హంటర్ గురించి కూడా ఒకటి అడవిలో ఉంటది జంగల్‌లో. ఈ సినిమా అయితే మొత్తానికైతే మననైతే ఒక దగ్గర కూర్చోబెట్టి 1 అవర్ 50 మినిట్స్ చూపించేదాకా బాగా చేస్తది. అట్లాంటి ఎక్స్‌పెరిమెంట్ చేస్తది. నంబర్ 5, ఈ సినిమా అయితే నాకైతే చెప్పాను కదా! నాకైతే స్టోరీ ప్లాటింగ్ అయినా, యాక్షన్ ప్యాక్డ్ అయినా చాలా బాగా నచ్చింది. మీకు ఈ సినిమాని చూసి ఒక ఎక్సైట్‌మెంట్ వస్తది. సో, అందుకే షేర్ చేసుకున్నాను. మొత్తం చెప్పకుండా స్పాయిలర్ అలర్ట్ అవుతది కాబట్టి స్పాయిలర్స్ వద్దని చెప్పేసి నేను నార్మల్‌గా కీ వైస్‌గా చెప్తున్నాను నేను. స్టోరీ మొత్తం కాదు. స్టోరీ మొత్తం చెప్తే మీకు ఇంట్రెస్ట్ ఉండదు. సో, నార్మల్‌గా అక్కడక్కడ ఎలాంటి అంటే నాకు అనిపించింది మీకు చెప్తే మీకొక రియలైజేషన్ వస్తది. చూడాలనిపిస్తది కాబట్టి కీ పాయింట్స్ గురించి చెప్పడానికి ట్రై చేశాను. చాలా బాగుంది. మళ్ళొకసారి రివైండ్ చేయండి. చాలా బాగుంటుంది. మనకి ఆన్‌లైన్‌లో, వెబ్‌సైట్‌లో అవైలబుల్ ఉంది. 'చైనీస్ స్టూడెక్స్ 212' అని కొడితే మీకు ఆల్రెడీ వచ్చేస్తది. తెలుగులోనే ఉంటది. యూట్యూబ్‌లో అవైలబుల్ ఉంటది. మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే మనకి ఇలాంటి సినిమా అంటే ఇష్టం కాబట్టి ఇగ మనకి ఫైనల్‌గా సినిమా అంతే ఇగ.